భారతదేశంలోనే డిప్యూటీ సీఎం నంబర్ 1 స్థానంలో అతని శాఖని ముందుకు తీసుకెళ్తాను. బర్త్డే రాకముందే ఈ రేంజ్ లో సెలబ్రేషన్ చేస్తున్నారంటే మరి బర్త్డే రోజు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఈ రోజు August 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా విజయవాడలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన 50 feet మాసివ్ కటౌట్ ను కూడా లాంచ్ చేశారు. యాక్చువల్లీ కళ్యాణ్ గారి బర్త్డే కి ఇంకా 17 days ఉండగానే ఈ కటౌట్ ని లాంచ్ చేసేశారు. 50 feet హైట్ తో ఈ కటౌట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మార్నింగ్ 9 సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయని అనౌన్స్ చేశారు. కానీ 11 అయినా కానీ స్టార్ట్ కాలేదు. ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గకుండా కట్అవుట్ లాంచ్ ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. సెలబ్రేషన్స్ ఆపేయండి అందరూ వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ ఆర్గనైజర్స్ ముందుగానే పర్మిషన్ తీసుకున్నా అని చెప్పడంతో ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా సెలబ్రేషన్స్ కంటిన్యూ చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటికే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది అక్కడ గ్యాదర్ అయిపోయారు. అందరూ కట్అవుట్ లాంచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ముందుగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరూ కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి నేషనల్ యాంథమ్ కూడా పాడారు. ఈ అకేషన్ లో ఫ్యాన్స్ అందరికి ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. నిజంగా చెప్పాలంటే నాకు పర్సనల్ గా ఇలా ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారి ఫ్యాన్స్ కి ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలని మెసేజ్ తో ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా గ్రేట్ అసలు. అండ్ ఫైనల్లీ మూమెంట్ ఆఫ్ ది డే 50 feet కట్అవుట్ లాంచ్ కి అందరూ రెడీగా ఉన్నారు. కట్అవుట్ ని రివీల్ చేయగానే అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో మన నేషనల్ ఫ్లాగ్ ఉన్న ఆ విజువల్ చూస్తుంటే ప్యూర్ గూస్ బంప్స్ అసలు. మరి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మరి అలాంటి త్యాగమూర్తుల ఫలమే. మరి వాళ్ళందరినీ తలుచుకుంటూ వాళ్ళకి మరి జనసేన పార్టీ తరఫున సెంట్రల్ నియోజకవర్గం తరఫున మెగా యూత్ ఫోర్స్ అఖిల భారత చిరంజీవి తరఫున ఘన నివాళులు అర్పిస్తూ మరొకసారి 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రోడ్లు నోచుకోలేని ఎన్నో గ్రామాలు ఎన్నో పల్లెలు ఉన్న ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్స్ అతను పర్యటన చేసే సమయంలో అతని దృష్టికి వచ్చిన సమయంలో ఈ రోడ్లన్నీ దుస్థితి బాలేదని చెప్పి అతను గ్రహించి అతను ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో ఆనాడే మరి ఈ రోడ్లన్నీ వేయటం, మరి భారతదేశంలోనే డిప్యూటీ సీఎం నంబర్ 1 స్థానంలో అతని శాఖని ముందుకు తీసుకెళ్లడంలో అతను ముందున్నాడని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాం. కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మెగా అభిమానులు ఒక పండగ వాతావరణంలో చేసే పండగ ఒక బర్త్డే సెలబ్రేషన్స్. దాంట్లో పర్యావరణ పరిరక్షణ ఏంటి, అన్నదానాలు అయితేనేమి, ఇలాంటి రక్తదాన శిబిరాలు అయితేనేమి, ఇలా చాలా కార్యక్రమాలు బర్త్డే సెలబ్రేషన్స్ కి చేయదలుచుకున్నాం. అవన్నీ కూడా ఒక 4-5 రోజుల్లో మేము ముందు ఉంచి ఎలా చేస్తామో ఏంటో మీకు తెలియదు. ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ తో సెలబ్రేషన్స్ చేశారు. చుట్టూ మొత్తం జై హింద్, భారత్ మాతాకి జై అనే స్లోగన్స్ తో అట్మాస్ఫియర్ మొత్తం ఫుల్ ఎనర్జెటిక్ గా మారిపోయింది.
సెప్టెంబర్ 2న బర్త్డే సందర్భంగా పంజాబ్ మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి షేర్ చేయండి. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే జై హింద్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.